తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులను కనుక చూసినట్టయితే శ్రద్ధ పెట్టాలి. కొంతమందికి సక్సెస్ సాధించే అవకాశం ఉంది. విదేశాలు వెళ్ళి అక్కడ స్థిరపడే యోగం కనబడుతోంది. ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు వస్తాయి. పర్మనెంట్ అయ్యే అవకాశం కూడా ఈ రాశిలో ఉండే వారికి గోచరిస్తోంది. వ్యాపారస్తులకు లాభాలు వస్తాయి. కొత్త పెట్టుబడులకు ఈ రోజు వెళ్ళకండి. వ్యవసాయదారులకు పంట అనుకూలంగా ఉంటుంది. కొంతమందికి పంట నష్టపోయే అవకాశం గోచరిస్తోంది. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. ఆరోగ్యం చూసినట్టయితే కనుక అనారోగ్య సూచనలు చాలా ఎక్కువ కనపడుతున్నాయి. దాని పట్ల శ్రద్ధ తీసుకోండి. కుటుంబ పరంగా చూసినట్లయితే సంతోషకరమైన వాతావరణం గోచరిస్తోంది. శుభవార్తలు వింటారు. శుభకార్యాలు చేస్తారు. స్థిర చరాస్తులను నిలుపుకునే ప్రయత్నం చేస్తారు. ఐటీ రంగం చూసినట్టయితే విజయవంతమైన ప్రాజెక్టులు తీసుకుంటారు. మీరు గతంలో చేసిన ప్రాజెక్టులు కూడా సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. రాజకీయ రంగంలో చూసినట్టయితే మద్దతు పెరుగుతుంది. జాగ్రత్తలు పాటించండి. కళాకారులు సినీ రంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు వస్తాయి కానీ పారితోషికం మాత్రము అంతంత మాత్రంగానే ఉంటుంది తప్ప పెద్దగా చెప్పుకోదగినట్టుగా ఈ రోజు లేదు. క్రీడాకారులు విజయం సాధిస్తారు. హస్తకళలకు ఆదాయము స్టాండర్డ్ గా ఉంటుంది. పెద్దగా ఎక్కువ ఉండదు, తక్కువగాను ఉండదు. కాంట్రాక్టుదారులు లాభదాయకమైన ఒప్పందాలు ఈ రోజు కనుక కుదుర్చుకున్నట్టయితే సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము సూర్యదేవుణ్ణి పూజించండి. సూర్యుడికి సంబంధించినటువంటి నియమాలు తప్పనిసరిగా పాటించండి. నియమ ఉల్లంఘన చేస్తే కనుక ఆ స్వామి అస్సలు ఊరుకోడు. కాబట్టి ప్రత్యేకించి సూర్యుడిని పూజించిన శనేశ్వరుణ్ణి పూజించేటప్పుడు కూడా ఈ నియమాలు తప్పనిసరిగా పాటించుకోండి. అందులోనూ సూర్యుడు విపరీతంగా ఎంత మంచి ఫలితాన్ని ఇస్తాడో అంత వెంటనే చెడు ఫలితాన్ని కూడా ఇస్తాడు. కాబట్టి సూర్యుడితో చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. ఇవి ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన పరిహారాలు, ఫలితాలు. నమస్తే. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి ప్రభావం ఎలా ఉందంటే బుధుడు అనుకూలంగా ఉండడం వల్ల వీరు ఏ పని చేపట్టినా విజయాన్ని సాధించుకుంటారు. శనిగ్రహ ప్రభావం వల్ల ఒత్తిడి, స్ట్రెస్, మానసిక ఆందోళన, అలసట ఇలాంటివన్నీ ఉంటాయి. త్రిప్పట ప్రమాదాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. అయితే ముందుగా ఆయా రంగాల వారికి చూసినట్టయితే విద్యార్థులు ఏకాగ్రత పెంచుకోవాలి. కష్టపడి చదవాలి. ఉద్యోగస్తులకు మంచి అవకాశాలు వస్తాయి. వ్యాపారస్తులకు లాభసాటిగా ఉండబోతోంది. వ్యవసాయదారులకు ఉత్పత్తి పెంచుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. ఆరోగ్యం చూసినట్టయితే మధుమేహము అంటే షుగర్ వ్యాధి, ఒత్తిడి, బీపీ ఇలాంటివి పెరిగే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా చూసినట్టయితే మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి తప్ప పెద్దగా అనుకూలించే ఫలితాలు ఏవి ఈ రోజు కనపట్టలేదు. ఐటీ రంగంలో కొత్త ప్రాజెక్టులు వస్తాయి. యాక్సెప్ట్ చేసే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. రాజకీయ రంగంలో ఉన్న వారికి పిఆర్ఎస్ పెరిగే అవకాశం గోచరిస్తోంది. కళలు సినీ రంగంలో ఉన్న వారికి అవకాశాలు వస్తాయి. పారితోషికం పెరుగుతుంది. పేరు ప్రఖ్యాతలు కూడా పెరిగే అవకాశం కనబడుతోంది. అయితే క్రీడాకారులు ప్రాక్టీస్ను పెంచాలి. శరీర దారుఢ్యాన్ని పెంచే ప్రయత్నం చేసుకోండి. దానితో పాటుగా జాగ్రత్తలు కూడా తప్పనిసరిగా తీసుకోండి. హస్తకళలు కనుక చూసినట్టయితే మార్కెట్ మందకొడిగా ఉంది. కాబట్టి మీరు మీ ప్రోడక్ట్స్ని ఎక్కువగా పెంచే ప్రయత్నం చేయకండి. కాంట్రాక్టుదారులకు మంచి ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. మీకు చెప్పదగిన పరిహారము వెంకటేశ్వర స్వామిని పూజించండి. వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం కనుక తప్పనిసరిగా చేసుకున్నట్టయితే గ్రహ సంబంధిత దోషాలు పోయే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి తులారాశి. ఈ రాశిలో ఉండే గ్రహస్థితి ప్రభావము ఎలా ఉంటుందంటే శుక్రుడి యొక్క అనుగ్రహం వల్ల సౌభాగ్యం పెరుగుతుంది. ఆర్థిక లాభాలు కలుగుతాయి. కేతు ప్రభావం వల్ల అనవసరమైన టెన్షన్స్ ప్రతి రంగంలో వారు పడే అవకాశం కనబడుతోంది. ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. వీరిని దృష్టిలో పెట్టుకోండి. అయితే రంగాల వారీగా చూసినట్టయితే విద్యార్థులకు మంచి అభివృద్ధి కనబడుతోంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ అవకాశాలు కనబడుతున్నాయి. వ్యాపారస్తులకు లాభదాయకమైన ఒప్పందాలు జరుగుతాయి. వ్యవసాయదారులకు లాభాలు పండుతాయి. పంటలు పండుతాయి. లాభాలు కూడా పండే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే ఒత్తిడి వల్ల కండరాల సమస్య, మజిల్స్ సంబంధించినటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్త. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే ఆనందం ఉంటుంది. కొంత ఒత్తిడి కూడా ఉండి కలహాలు జరిగే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. రాజకీయ పరంగా మీకు ప్రజల్లోనూ అధిష్టానంలోనూ మద్దతు పెరిగే అవకాశం కనబడుతోంది. క్రీడాకారులకు శ్రమిస్తేనే గాని మంచి ఫలితం వచ్చే అవకాశం లేదు. హస్తకళలు లాభదాయకంగా ఉంటాయి. కాంట్రాక్టుదారులకు మీ యొక్క ఒప్పందాలు ముందుకు తీసుకువెళ్లే విధంగా ఉంటాయి. కాబట్టి తప్పనిసరిగా ఈ రోజు అగ్రిమెంట్ల మీద సంతకాలు చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము అమ్మవారి ఆరాధన, అమ్మవారి ఆలయ సందర్శనం చేసినట్టయితే కనుక ఏవైనా చిన్న చిన్న ఒడిదుడుకులుంటే పోయి
సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే వారి గ్రహస్థితి ప్రభావం వల్ల కుజుడు అనుకూలంగా ఉన్నాడు, శక్తిని ఇస్తాడు, ఉత్సాహాన్ని ఇస్తాడు. అయితే చంద్రుడు ప్రతికూలంగా ఉండడం వల్ల మానసిక అశాంతికి గురి చేస్తాడు. అయితే ఈ యొక్క ఫలితాలతో ఏ రంగంలో ఎలా ఉంది అంటే కనుక, విద్యార్థులు మంచి గ్రహింపు శక్తి ఉంటుంది, విదేశాలు వెడతారు. ఉద్యోగస్తులకు స్థిరమైన పురోగతి కనిపిస్తోంది. వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యవసాయదారులకు ఖర్చులు పెరుగుతాయి, పంటలు నష్టం కలుగుతాయి. కుటుంబంలో విభేదాలు పొడచూపుతున్నాయి. కొంతమంది విడిపోయే పరిస్థితి కూడా గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. రాజకీయ రంగంలో ఉన్న వారికి వ్యతిరేకత గోచరిస్తోంది. సంయమనం పాటించే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. క్రీడాకారులు కృషి చేస్తేనే తప్ప మీకు మంచి పేరు వచ్చే అవకాశం కనబట్టలేదు. హస్తకళలు లాభాలు తగ్గుతాయి కాబట్టి మీరు కొత్తగా ఏ ప్రయత్నాలు చేయకండి. కాంట్రాక్టుదారులకు నెమ్మదిగా ఒప్పందాలు కుదుర్చుకునే ప్రయత్నం చేయండి. ఒకేసారి చేస్తే కనుక బెడిసికొట్టే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, హనుమంతుడి ఆలయ దర్శనం చేసుకోండి. అక్కడ కానీ ఇంట్లో కానీ హనుమాన్ చాలీసా 3 సార్లు చదివే ప్రయత్నం చేయండి. సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.